బ్రేకింగ్ న్యూస్. కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కాసిపోగు సంచలన దారుణ హత్యకు గురయ్యారు. గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన ఆయన గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. నిన్న రాత్రి కత్తులతో ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ముఖంపై అతి కిరాతకంగా దాడి చేయడంతో సంచలన మరణించారు. 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు హత్యకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుంచి అందిస్తారు. శ్రీరామ్. కర్నూలు నగరం షరీఫ్ నగర్లో అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దుండగులు ఎవరైతే ఉన్నారో సంజనను అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. తన కుమారుడు జయరామ్ మనతో ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఈ ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు. అర్ధరాత్రి ఏం జరిగింది? అర్ధరాత్రి అంటే అదేదో రాత్రి 12, 1 గంట అయితే అది అర్ధరాత్రి సార్. జనాలు తిరుగుతున్న టైంలో 9 గంటలకు, రాత్రి 9 గంటల నుంచి 9:30 మధ్యలో రోజు ప్రతి శుక్రవారం మా నాన్న మందిరంకి వెళ్ళేవాడు. ఆ మందిరము కరెక్ట్ వడ్డే అంజి వాళ్ళ ఇంటి దగ్గరికి, ఆ మందిరం దగ్గర. చాలా రోజుల నుంచి మా పైన ఆల్రెడీ మా నాన్న నుంచే అటాక్ చేస్తున్నారు, అటాక్ ఉంది, థ్రెడ్ ఉంది అని చాలామంది చెప్తున్నారు. మనం చెప్పేది అందరి డిపార్ట్మెంట్కి కూడా మనం చెప్పాము ఇలా థ్రెడ్ ఉందని. బట్ అది ఈరోజు నిన్న ఏం జరిగింది, ఒకరిని చూసుకొని వెంటనే అందరూ గుమ్మిగూడి వచ్చేది ప్రతి శుక్రవారం వచ్చేది తెలుసుకున్నారు. వెంటనే గుమ్మిగూడి కత్తులతో ఒక కిరాతకంగా, అంటే ఏదో ఒక రౌడీ షీటర్ ఏదో పిక్ ప్యాకెటర్ని ఎట్లా నరికారో అలా నరికారు మా తండ్రిని. మేము వాడికి గతంలో ఏం గొడవలు, గతంలో నా పైన అలాగే అటాక్ చేశాడు, నన్ను చంపాలని చూశాడు. 2022లో నా పైన అలా అటాక్ చేస్తే నాకు హెడ్ ఇంజూరీ అయ్యి నేను బ్లీడ్ అయ్యి పడిపోయి ఉంటే నేను చనిపోయాను అనేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ రోజు SC/ST కేసు పెట్టాం. ఆ రోజు ఇప్పటికీ అది వాయిదాలు జరుగుతున్నాయి. తొందరగా తీర్పు వచ్చి వీడికి శిక్ష వేయాలనేసి మేము మీడియా తరఫున కొడతాం. మీడియా మిత్రులను కోరేది ఏంటంటే, జరిగింది ఏదైనా కానీ నిజాలు రాయండి. ఈరోజు మా నాన్న రౌడీ షీటర్ అంట, మా నాన్న పీడీ యాక్ట్లో వచ్చాడనేసి ఒక పత్రికలో వేశారు. పత్రికలో వేయడం అది ఎంత నీచం అంటే మీరు ఎవరిని అనుమానిస్తూ ఉన్నారు? గతంలో మీ ఫాదర్కి ఎలాంటి విభేదాలు ఉండేవి? మా నాన్నకి ఎక్కడ విభేదాలు లేవు. మా నాన్న ఎవరితో గలాటాలు పెట్టుకొని తిరిగే వ్యక్తి కాదు. మా నాన్న చిన్న పిల్లోని కూడా అన్న అని పిలిచే మనస్తత్వం ఉండే మనిషి. మాకి విభేదాలు అంటూ గతంలో జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర జరిగే టైంలో సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి అనేవాళ్ళు మా నాన్నని హెచ్చరించారు. ఎట్ట తిరుగుతావో చూసారా నిన్ను అనేసి, నీ ఎంతో చూసాంరా మేము అనేసి హెచ్చరించారు. అప్పటి నుంచి మా నాన్న పైన చిన్నగా చేస్తూ ఇవాళ ఇలాంటి హత్యకి పురాయించి అంజిని మా నాన్న పైన మర్డర్ చేయించారు. అంటే గతంలో ఇప్పుడు ప్రజెంట్ హత్య చేయించినటువంటి వారి మీద గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయి? పోలీసులు ఇప్పటికే వారిని ఏమన్నా అదుపులో తీసుకోవడం జరిగిందా? ఏం జరిగింది? వడ్డే రామాంజనేయులపై చాలా కేసులు ఉన్నాయి, కానీ సాక్షులు ఉండే వాళ్ళని కూడా చంపుకుంటూ కేసులను కొట్టేసుకుంటూ ఉన్నాడు. గతంలో ఫస్ట్ మర్డరు షరీనార్లో జరిగింది. వాళ్ళ అన్ననే సాక్షిగా ఉంటే వాళ్ళ అన్నని చంపేసి 2 కేసులు కొట్టేసుకున్నాడు. ఇలా కేసులు పెట్టే కొద్దీ ఎవరు సాక్షి ఉంటే వాళ్ళని చంపుకుంటూ పోతే ఎవరు సాక్షులు ఉండరు. అందుకు ఇలాంటి వాడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉరి తీసే షరీనార్కి ఒక పీడ విరగడైపోద్ది. అంటే కర్నూలులో షరీఫ్ నగర్ అంటేనే చాలా ఎక్కువగా ఎవరైతే రౌడీ సీటర్స్ ఉంటారని ఒక పేరుంది. మీ ఫాదర్ గతంలో CPM పార్టీలో మాజీ కార్పొరేటర్గా చేశారు. ప్రజెంట్ మీరు కార్పొరేటర్గా చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క సమస్యకు ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంటుందా? అంటే ఆ షరీఫ్ నగర్ పేరు చెప్పంగానే ఎక్కువగా రౌడీ సీటర్స్ ఉంటారని అపోహ ఉంది. ఆ రోజు ఇప్పుడు అట్లా రౌడీ షీటర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరు వదిలేపిస్తే ఈ ఫుల్ స్టాప్ అనేది పోతుంది. ఎక్కడున్న రౌడీ షీటర్లు అంతా మా ఏరియాలో వస్తే, మా ఏరియా ఒక బ్యాడ్ మార్క్ ఉంది. ఆ బ్యాడ్ మార్క్ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏరియాలో ఉండే రౌడీ షీటర్లు అందరినీ ఊరు వదిలిపియాల. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ ఉంది అని చూపిస్తాం, మా తలకాయలు ఇస్తామని చెప్తున్నాం కదా మేము. షరీఫ్ నగరాల్లో జల్లడబట్టండి, మా ఆయన చెడ్డోడు అని నిరూపించినారంటే పోలీసుల కన్నా తలకాయ పని చెప్పిన నేను. మొత్తంగా కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకుడు
సంజన్న దారుణ హత్యకు గురవడం జరిగింది. అయితే కర్నూలులో టీడీపీ నాయకుడు దారుణ హత్య చేశారు అంటూ ప్రత్యర్థులే ఈ విధంగా చేశారంటూ కూడా ప్రాథమికంగా అనుమానిస్తున్న పరిస్థితి నెలకొంది. సంజన్ను వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి చంపారు ప్రత్యర్థులు అంటున్నారు. అక్కడ సంజన్న కుమారుడు కూడా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. అయితే తమ తండ్రికి ఎవరితో కూడా వైరం లేదు, అందరితో కూడా చాలా చిన్న పిల్లవాళ్ళని కూడా చాలా మర్యాదపూర్వకంగా మా నాన్న పలకరిస్తాడు, ఎవరితో కూడా విరోధం లేదు. అయితే ఎందుకు ఈ విధంగా చేస్తారు, గతంలో కూడా నా మీద అటాక్ చేయడం జరిగింది, అప్పుడే మేము కేసు పెట్టడం జరిగింది అంటే కూడా సంజన కుమారుడు చెప్పడం జరిగింది. పాపం ఇది వాళ్ళని మాత్రము ఇదిగో నేను ఆడదాన్ని కదా, నేను సవాల్ చేస్తున్నా, చట్టానికి సవాల్ చేస్తున్నాను, గవర్నమెంట్కి సవాల్ చేస్తున్నా. మా అన్న ఎక్కడైతే చంపినారో అక్కడనే గురి తీయాలి వాళ్ళని. అప్పుడైతే మేము నమ్ముతాం, చట్టం నమ్ముతాం, పోలీసులను నమ్ముతాం. అంతవరకు ఎవరు నమ్మం మేము, లేదని అనుకుంటాం. ఇప్పుడు కానీ కరెక్ట్ న్యాయం చేసినారంటే మళ్ళీ మేము ఎప్పటికైనా కానీ వాళ్ళకి దాసోహం. మరి కొంతమంది ఇదే ఏరియాలో ఉండే కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదామన్నా. చెప్పండి, సంజన్న ఎలా ఉండేవారు? మీ ఏరియాలో మాజీ కార్పొరేటర్ గా పనిచేశారు. నేను సంజన శిష్యుని 25 ఏళ్ళ నెంబర్ ఉండబట్టి మేము ఫస్ట్ సిపిఎం పార్టీలో ఉంటుంది. అంత ఆ మనిషి అంత త్రాణ చేసి ఇప్పుడు ఒక రౌడీ సీటర్ల ముందర హత్యపరిచినారు. చాలా అన్యాయం. దీంట్లో కూడా పోలీసులకు కూడా పొచ్చా ఉంది. నిన్న స్కీమ్ ఏముందే డైరెక్ట్ చెప్తాడు. నిన్న వాడు ఎవడు ఏం పేరు అని పేరు ఇమ్రాన్ అని వాని ఇంటి మీద దాడి చేస్తే ఇది చేసి ఇది లేపినారు 9:30కి మా మాస్టర్ని. ఇది కాదు. మీకు ఎన్ని గంటలకు ఈ ఘటన జరిగిందని వార్త వచ్చింది? మీరు ఎన్ని గంటలకు? 9 గంటలకు తెలిసింది అది జరిగినది. అంటే ఎలా ఉండేవారు మీతో సంజన్న? ఎలా ఉండేవారు గతంలో సిపిఎం పార్టీలో కార్పొరేటర్? నీకు అర్థం కాలే? వాళ్ళు ఇంట్లో ఏం తింటే నేను అది తింటా, ఆ టైపు మా అన్న. మంచోడు, ఎవరికైనా అడుపు కావాలంటే. నేను డిష్ శేఖర్ అని నా పేరు కూడా తెలుస్తుంది ఎవరికైనా. షరీఫ్ నగర్ అంటే ఎవరైనా చెప్తాను నా పేరు. ఆ మనిషి అంత మంచి మనిషి, ఆ మనిషిని అంత అన్యాయంగా చంపడం అంటే ఆ మందిరం కాడ చెప్పాను. ఆ మందిరం కాడ మళ్ళా ఘోరంగా, మళ్ళా ఆ మందిరంలో అంత ఘోరమా? అట్ట చేయవద్దు అది. రామను ఒక్కడు రామను ఏదైనా చూద్దాం, ఏదైనా అది కానీ దొంగేటు మనిషికి ఒక్కొక్కని మళ్ళీ ఫుట్బాల్ ఆడుతున్నా, ఒక్కనొక్కని నరికి పాడుతున్నా. మళ్ళా వాడు దొంగేటు కొట్టి వాడు అంజిగాడు, వాడిని మాత్రం ఆడలే, వాడి ఫ్యామిలీ మొత్తం ఆయన గురి చేయాల. అప్పుడైతే మేము చట్టాన్ని ఎవరినైనా కానీ వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతాం. మేము చట్టం కాళ్ళ కింద ఎప్పటికైనా కానీ వాళ్ళ కాళ్ళ కింద దాసోహం మాత్రం ఉంటాం. మరి కొంతమంది ఉన్నారు యువకులు ఇదే ఏరియాలో ఉండేవాళ్ళు. బ్రదర్ చెప్పండి, మీ ఏరియాలో అతను ఎలా ఉండేవాడు? షరీఫ్నగర్లో సంజన గారు ప్రతి ఒక్కరిని ఒక కుటుంబం సభ్యుల మాదిరే తీసుకుంటాడు. ఎవరికి హాని పెట్టే మంచి కాదు. ప్రతి ఒక్కరిని ఏదైనా ఆపద ఉందని ఇంటి అడుగు దొక్కితే ప్రతి ఒక్కరిని కుటుంబం సభ్యుల మాదిరే చూసుకుంటాడు. ఎవరికి హాని పెట్టే మంచి కాదు. ఇట్లా వీళ్ళు వచ్చి ఇట్లా అదమర్చడం అది చాలా ఘోరం. ఇది మొత్తంగా మనం చూసే ఈ జీజీహెచ్ ఏదైతే ఉందో కర్నూలు జీజీహెచ్లో పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడే డెడ్ బాడీని ఇక్కడే ఉంచినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పికెట్ను ఏర్పాటు చేసి ఇప్పటికే రాత్రి జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారు అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో అతను చేసినటువంటి సిపిఎం పార్టీలో కార్పొరేటర్గా అనేక రకాలుగా సేవలు చేశారు. సేవలతో పాటు గతంలో వైసీపీ పార్టీలో కూడా తమ కుమారుడు గతంలో కార్పొరేటర్గా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో గతంలో సంజన అందించినటువంటి షరీఫ్ నగర్కు సేవలు అందించడంతోనే భారీ ఎత్తున అతన్ని చివరిసారిగా చూడడం కోసం భారీ ఎత్తున ప్రజలైతే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ పోస్ట్ మార్టం నిమిత్తం అతన్ని షరీఫ్ నగర్కు తమ డెడ్ బాడీని తరలించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నంద్యాల జిల్లా సంబంధించినటువంటి ఎంపీ బైరెడ్డి శబరి మిగతా ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకొని పరామర్శించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీరామ్.